మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు 18 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదని విమర్శిస్తున్నారు. మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలు నిలదీస్తున్నారు. అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంపై మండిపడుతూ 15 రోజుల్లో స్పందించుకుంటే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు గట్కేసర్ ఫ్లైఓవర్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రజా సమస్య ఇది. గత 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఈ సమస్యను మేము ఇంకా ఓపిక నశించింది కనుక ఈ పాంప్లెట్ రిలీజ్ చేసుకుంటా ఒక 15 రోజులు టైం ఇవ్వదలుచుకున్నాం ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏదైతే నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో, అధికారుల నిర్లక్ష్యం, అధికారులు ఎమ్మెల్యే వీళ్ళ నిర్లక్ష్యంతో నడుస్తుంది కనుక ఈ దాని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని డిసైడ్ అయినా. మొత్తం మీద ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్తాం, ఈ పాంప్లెట్ తీసుకొని పోయి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా హైవే దిగ్బంధం కోసం సమావేశం కావాలని చెప్పేసి 15 రోజుల కార్యాచరణ డిసైడ్ చేసి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి బస్తీకి వెళ్తాం, వాళ్ళందరినీ ఒక యూనిటీ తయారు చేసి ఈ ఫ్లైఓవర్ ను సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇది ఖచ్చితంగా ఫ్లైఓవర్ దిగ్బంధం, హైవే దిగ్బంధం, అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఈ 2-3 నెలల లోపలనే బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మా ఉద్దేశం ఒకటే, మేము కోరుకునేది ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఇక్కడ కేటాయించాల్సింది 4-5 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినా 9 కోట్లు 10 కోట్ల బ్రిడ్జిని చేయలేకపోతుండ అంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్తున్నాం. ఇప్పుడు వేసే సామాన్ కూడా ఆయన తీసుకొని పోతుండు, మళ్ళా ట్రక్ తెప్పించి ఆ సామాన్ మొత్తం తీసుకొని పోతుండు. హైవేలో పని చేస్తుండు. హైవేలో 50 కోట్ల పని చేయడానికి నీకు చేతన అవుతుంది, 9 కోట్ల పని క్లియర్ చేయడానికి చేతన అయితే లేదంటే దీని వెనుక ఏ నాయకుడు ఉండు, ఎవరు నడిపిస్తుండు, కాంట్రాక్టర్ ఎవరు తెచ్చారు? ఈ కాంట్రాక్టర్ ఆయన అంటే ఏమంటాడు, బలవంతంగా నన్ను చేపించిరా అని చెప్తున్నా. ఆయన బలవంతంగా చేపించింది అంటే నీకు బలవంతంగా చేసినప్పుడు నువ్వు సాల్వెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తావు? ఇచ్చినోడు ఎందుకు పనిచేయవు? దీని వెనుక అధికారులు మొత్తం నిర్లక్ష్యం వహిస్తారు కనుక దీన్ని సీరియస్ గా ఇమీడియట్ గా 2-3 నెలల లోపల